అందరికీ నమస్కారం। ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు వేదిక పైన ఉన్న మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశన్న గారికి అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన జనగామ మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాగిరెడ్డి గారికి అదేవిధంగా వేదిక పైన ఉన్న ఎంపీపీలకు మాజీ జెడ్పీటీసీలకు మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। అందరూ కూడా గత 5 సంవత్సరాల నుంచి 5 నెలల నుంచి ఈ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో మనం అందరం కూడా చూస్తున్నాం। గత 5 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చిన మాట ఒక్కటై కూడా నెరవేర్చకుండా వాళ్ళు ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం కూడా చూడడం జరుగుతుంది। మీ అందరూ చూస్తున్నారు గత ఎన్నికల్లో ఏ విధంగా వాళ్ళు కళ్ళబల్లి మాటలు చెప్పి ఈ రోజు అధికారం చేజిక్కించుకొని కేవలం ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ రోజు ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు। అమ్మాయి ఇక్కడికి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా రావడం జరిగింది। ఆ రోజు ఎన్నికలకు ముందు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఒక్క మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు। ఇచ్చినా అని మీ వాళ్ళు అడుగుతున్నామ్మా। అదేవిధంగా మీకు గ్యాస్ 500కి ఇస్తాము అన్నారు, గ్యాస్ 500కి ఇచ్చినా అని మీ అందరినీ అడుగుతున్నారు। అదేవిధంగా మీకు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అన్నారు, కానీ ఇప్పుడు మొత్తం కరెంటే తీసేస్తున్నాడు। కాబట్టి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి। గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉండే, కేసీఆర్ గారి నాయకత్వంలో మన స్థానికంగా మన మాజీ సభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మన నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినారు, ఇదే మంచాల మండలం ఏ విధంగా ఉండే, ఇదే మంచాల గ్రామం ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఈ రోడ్ ఒకప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు డబుల్ రోడ్ ఏ విధంగా అయింది, ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటే పోతే ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగింది। కాబట్టి మీ అందరు కూడా ఆలోచన చేసి ఈ రోజు మల్లేశన్న మన ఇంటి మనిషి, మన అందరికీ కావలసిన మనిషి, మన నియోజకవర్గానికి చెందిన మనిషి। గత 70 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇబ్రాహీంపట్నం గడ్డకు ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రాలేదు। ఈ రోజు మన మల్లేశన్న అవకాశం వచ్చింది, దానికి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలిపి వారిని విజయం వైపు చేకూర్చాలని చెప్పి మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది। కాబట్టి ఆలోచన చేయండి అమ్మా, మన బీసీ బిడ్డ, మన బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డ, ఈ ప్రాంతంలోనే అందరినీ కూడా గుర్తుపట్టే వ్యక్తి, ఈ ప్రాంతంలోనే ఉండి ప్రజలందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉండి సేవ చేసే వ్యక్తి। కాబట్టి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున కారు గుర్తు పైన ఓటేసి ఈ నెల 13వ తారీఖున క్యామ మల్లేశన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। కారు గుర్తుకే, కారు గుర్తుకే।